నీకు సీఈఓ పోస్ట్ ఇచ్చి నేనేం చేయాలి? ఆఫీస్లో క్లర్క్ పోస్ట్ తీసుకోవాలా అని అన్నాడు రిత్విక్. క్లర్క్గానే చేస్తారో లేక నాకు సమానంగా సీఈఓగా ఉంటారో అది మీ ఇష్టం. ఐ డోంట్ హ్యావ్ అబ్జెక్షన్ ఫర్ దట్ అని అంది అక్షయ. అక్షయ అలా అనడంతో బాగా మండి, మిస్ అక్షయ, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏదో మీకు టాలెంట్ ఉంది కదా అని చిన్న కంపెనీలో ఎందుకు ఒక ఆపర్చునిటీ ఇద్దామని రమ్మన్నాను. అంతే తప్ప మీకు ఆఫీస్ మొత్తం ఇచ్చి నేను చేతులు కట్టుకొని కూర్చోవడానికి కాదు. యూ కెన్ గో నౌ అని గట్టిగా అరిచి చెప్పాడు రిత్విక్. మిస్టర్ రిత్విక్, మీరు ఎప్పుడైనా మీ డెసిషన్ చేంజ్ చేసుకుంటే నాకు కాల్ చేయండి అని చెప్పి అక్కడ నుంచి లేచి ఎంతో పొగరుగా వెళ్ళిపోయింది అక్షయ. వెళ్తున్న అక్షయాన్ని చూసి, ఎంత పొగరు దీనికి, ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరకపోదు, అప్పుడు చెప్తా అని కచ్చిగా అనుకున్నాడు రిత్విక్. అక్షయ సిస్టర్ ఏంటి బాస్ని కూల్ చేస్తుంది అనుకుంటే మండే అగ్ని మీద పెట్రోల్ పోసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడు ఈ మంటను ఎవరి మీద చూపిస్తాడో ఏంటో అని మనసులో అనుకున్నాడు ప్రేమ్. ప్రేమ్ ఏంటి దానికి అంత పొగరు? ఈ కంపెనీ సీఈఓ పోస్ట్ కావాలా? ఒంటి మీద గుప్పెడంత కండలేదు, ఏం చూసుకొని అయ్యా అది అంతలా రెచ్చిపోతుంది అని అన్నాడు రిత్విక్. ఆవిడకి పొగరు భయపడుతుంది సార్, అందుకనే మీ షెడ్యూల్ మార్పించి మరీ మీటింగ్ అరేంజ్ చేయించుకుంది అని అన్నాడు ప్రేమ్. చూస్తా, అదేంటో దాని పొగరేంటో చూస్తా. దాన్ని చూస్తూ ఉంటే నాకు ఒక డౌట్ వస్తుంది ప్రేమ్ అని అన్నాడు రిత్విక్. ఏంటి సార్ ఆ డౌట్ అని అంజమ్మ అక్షయ ఒకరే అని తెలిసిపోయిందా ఏంటి అని మనసులో కంగారు పడ్డాడు ప్రేమ్. ఇది అసలు ఆ పొగరుతో ఎవడినో కెలికి ఉంటుంది. వాడికి బాగా మండి ఏ యాసిడో మొహం మీద పోసి ఉంటాడు, అందుకనే అలా మాస్క్ పెట్టుకొని తిరుగుతుంది అని అన్నాడు రిత్విక్. అయ్యుండొచ్చు సార్, ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అమ్మయ్య వీడికి అంజమ్మ గురించి ఏ డౌట్ రాలేదు అని మనసులో అనుకున్నాడు ప్రేమ్. సరే, దాని గురించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ నాకు అందేలా చూడు ప్రేమ్, టైం రాగానే దాని పొగరు దించుతా అని అన్నాడు రిత్విక్. సరే సార్ అని బయటికి నడిచాడు ప్రేమ్. మరోవైపు కోపంగా అక్షిత క్లాస్కి వెళ్ళాడు రితేష్. అక్కడ సార్ క్లాస్ చెప్తూ ఉండడంతో, సార్ అక్షయతో మాట్లాడాలి, ఒకసారి పంపిస్తారా అని పర్మిషన్ అడిగాడు. మాట్లాడవచ్చయ్యా, నీ భార్య కదా, ఎక్కడికి పోతుంది, నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఇంకో 10 నిమిషాల్లో క్లాస్ అయిపోతుంది, అప్పుడు మాట్లాడుకోవాలి, కానీ ఇలా క్లాస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు అని అన్నాడు సార్. కొత్తగా పెళ్ళైంది కదా సార్, పెళ్ళాన్ని వదిలి ఉండలేక వచ్చేసినట్లున్నాడు అని అన్నారు క్లాసుల్లో ఒకరు. దాంతో అందరూ జల్లుమని నవ్వారు. రితేష్, నీ భార్య ఎక్కడికి పోదులే, క్లాస్ అవ్వగానే వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళు అని సార్ అనడంతో క్లాస్ అంతా రితేష్ని చూసి గుసగుసలాడుకోవడం చూసి చిరాకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రితేష్. తర్వాత క్లాస్ అయిపోయాక రితేష్ని వెతుక్కుంటూ వచ్చింది అక్షిత. తన కోసం వచ్చిన అక్షితని చూసి, వచ్చావా, రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా అని కోపంగా అన్నాడు రితేష్. అవునా, అంత వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది, కాలేజ్ అయ్యాక ఇంటికి వస్తాను కదా, ఈలోపే నన్ను అంతగా మిస్ అయ్యావా అని అడిగింది అక్షిత. మరి అతిలోక సుందరివి కదా, నిన్ను చూడకుండా ఉండలేక వెతుక్కుంటూ వచ్చాను అని వెటకారంగా అన్నాడు రితేష్. నేను అతిలోక సుందరిని అవునో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం జగదేక వీరుడు మాత్రం కాదు, నరకాసుడివి అని పళ్ళు బిగించి అంది అక్షిత. అక్షితని గోడకు అదిమిపెట్టి ఒక చేత్తో ఆమె చేతును గట్టిగా పట్టుకొని మరొక చేత్తో ఆమె బుగ్గలను నొక్కుతూ, నరకాసుడిని అని తెలిసి ఎందుకే పెళ్లి చేసుకొని ఆ పెళ్లి ప్రపంచమంతా తెలిసేలా పిక్స్లు వేయించావు అని కోపంగా అడిగాడు రితేష్. అక్షిత చేయి గట్టిగా పట్టుకోవడం వల్ల చేతి గాజులు చిట్టి చేతి నుండి రక్తం వస్తుంది. అయినా రితేష్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేయకుండా మొండిగా రితేష్ కళ్ళలోకి చూస్తూ ఉంది అక్షిత. అక్షిత మొండి ధైర్యం, ఆమెలో కొంచెం కూడా రితేష్ అంటే భయం లేకపోవడం చూసిన రితేష్కి ఇంకా కోపం కసి పెరిగిపోయి అక్షిత చేతి మీద ఒత్తిడి ఇంకా పెంచాడు. అక్షితను చూసి జాలిగా అనిపించడంతో, రితేష్ పాపం వదిలేయరా అని అన్నాడు రామ్. ఒరేయ్ రామ్, నువ్వు మధ్యలో రాకు, ఇది మా పర్సనల్ విషయం అని అన్నాడు రితేష్. పర్సనల్ విషయం ఇంట్లో మాట్లాడుకోవాలిరా, ఇక్కడ చూడు అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, తనని వదులు అని రామ్ చెప్పడంతో అక్షితను విడిచిపెట్టాడు రితేష్. రక్తం కారిన అక్షిత చేతిని చూసి, ఇదిగో నాతో జీవితం అంటే ఇలా రోజు రక్తం కారుతూనే ఉంటుంది, అర్థమైందా నీకు? నీ జీవితం మీద ఏమైనా ఆశ ఉంటే ఇటు నుంచి ఇటే మీ ఇంటికి వెళ్ళిపో, ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోయి నేను నిన్ను వదిలేస్తా అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రితేష్.
వెళ్తున్న రితేష్నే కనుమరుగు అయ్యే వరకు చూస్తూ ఉండిపోయింది అక్షిత. భూపతి వాళ్ళ ఇంట్లో ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంది రచన. అప్పుడే తన ఫోన్ రింగ్ అవ్వడంతో నెంబర్ చూసి ఎవరిది ఈ అన్నోన్ నెంబర్ అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది రచన. కానీ ఎవరూ మాట్లాడలేదు. అలా ఎంతసేపటికి ఎవరూ మాట్లాడకపోవడంతో ఫోన్ కట్ చేసింది. కట్ అయిన మరుక్షణమే మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అబ్బా, ఎవరు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనే లోపే ఏవో వింత శబ్దాలు వినిపిస్తూ వాటి మధ్యలో రచన అని ఎవరో పిలిచారు. ఆ పిలుపుతో ఉలిక్కిపడి ఫోన్ విసిరేసి వాడు వచ్చేశాడు అంటూ అటూ ఇటూ పరుగు పెట్టి ఎటు వెళ్ళాలో తెలియక కిందికి పరుగు తీసింది రచన. కంగారుగా కిందికి దిగుతున్న రచనను చూసి అమ్మ రచన, కాఫీ తాగుతావా అని అడిగింది అనంతలక్ష్మి. అనంతలక్ష్మి మాట వినిపించగానే అటు పరుగు పెట్టి అనంతలక్ష్మిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది రచన. ఆమె కళ్ళు భయంతో అటు ఇటు చూస్తూ ఉంటే కాళ్ళు చేతులు గజగజ వణికిపోతూ ఉన్నాయి. దాంతో తన చూపుని రచన మీదకు మరలిచి రచన ఒళ్ళంతా చెమటలు తడిసిపోయి కాళ్ళు చేతులు వణకడం గమనించిన గజేంద్ర రాధమ్మ మంచినీళ్ళు తీసుకురా అని గట్టిగా కేక వేశాడు. దాంతో పరుగున నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది రాధమ్మ. ఆ నీళ్లు తీసుకొని రచనకు పట్టించాడు గజేంద్ర. అప్పటికీ కూడా ఆమె భయం తగ్గలేదు. రచనను సోఫాలో కూర్చోబెట్టి ఏమైంది తల్లి, మేమున్నాం కదరా, ఎందుకు నీకు అంత భయం అని ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె చేతులు పట్టుకొని అడిగాడు గజేంద్ర. గజేంద్ర అలా ధైర్యం చెప్పడంతో వాడు వచ్చాడు డాడీ అని వణుకుతున్న పెదవులతో అంది రచన. ఆ మాటతో గజేంద్ర కళ్ళు పెద్దవయ్యాయి. ఈసారి వాడు నీ జోలికి వస్తే వాడి చావు చూడకుండా వదిలిపెట్టాను తల్లి. నువ్వు ఆ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఈ డాడీ ఉన్నాడు. నిన్ను నేను వాడి బారి నుండి కాపాడుకుంటాను తల్లి అని అన్నాడు గజేంద్ర. గజేంద్ర అంత ధైర్యం చెప్తున్నా కూడా రచనల్లో భయం తగ్గలేదు. అలా గజేంద్రను పట్టుకొని ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. రచన పరిస్థితి చూసి కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏంటి గజేంద్ర ఇది, వాడి పీడ మనకు వదలదా అని అడిగింది అనంతలక్ష్మి. అసలు ఎప్పుడో పోయినవాడు మళ్ళీ ఎలా వచ్చాడమ్మా, వాడికి రచన నెంబర్ ఎలా తెలిసింది? ఎందుకైనా మంచిది రచనని ఒంటరిగా బయటికి ఎక్కడికి పంపించవద్దు. ఎప్పుడు తనకి తోడుగా ఉండు. వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి పసిపాపలా నిద్రపోతున్న రచనను అలా చూస్తూ ఉండిపోయాడు గజేంద్ర. రచనకి కాల్ చేసిన అతను ఎవరు? అతని కాల్తో రచన ఎందుకంత భయపడింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి.